హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నా వ్లాగ్ ఏంటి అంటే మేమైతే ఇప్పుడు దీపావళికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజే మా మమ్మీ బర్త్డే. ఇక బర్త్డే రోజే పోతున్నా కాబట్టి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. డా ఎటు పోతున్నా? ఇప్పుడు మేము మనోహరాబాద్ టోల్గేట్ కాడికి అయితే వచ్చేసినాము. ఇంకా టోల్గేట్ అయితే దాటి వెళ్ళిపోతున్నాము. A few minutes later. ఇప్పుడు నేషనల్ హైవే నుంచి అయితే ఇటు లోపలికి వచ్చేసినాము. ఇది ఎక్కడ అంటే చేగుంట బస్ స్టాండ్. ఇప్పుడైతే చేగుంటకు వచ్చేసినాం మేము. ఇంకా మేము వెళ్ళాల్సింది చాలా దూరం ఉంది. ఫ్రెండ్స్, మేమైతే ఒక దగ్గర ఆగినాము. బైక్ మీద వచ్చి కాలు గుంజుతున్నాయి, అందుకే ఆగినాము. ఆకర్ష్ అయితే వండుకుంది. 1 hour later. ఇప్పుడే మెదక్కి వచ్చినాం మేము. ఇక మెదక్ నుంచి అయితే మా ఇంటికి పోతందుకు 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి అయితే ఒక సగం వచ్చినాము. ఇంకా సగం పోవాలి. ఇంకా సగం కంటే ఎక్కువనే వచ్చినాము. తెలియదా? కొత్తగానా? తెలుసు కదా. ఇక తాతవా తీసుకో. బండిలో పార్క్ లేదు. అక్కి తాగుతావా? వాటరా మంచిగా గుర్తుపడుతుంది. వాటర్ తావు. సోడా బండి ఓనర్ లేడా, కానీ సొంత బండి లాగా మంచిగా తీరం కాలు చాపుకొని కూర్చుంటా. అమ్ముకుంటావా? చేస్తా, వచ్చినప్పుడు పోయినప్పుడు కొంటా. తాగు తొందరగా, పార్క్లోకి పోదాం. పార్క్లోకి పోదామంటే ఇక్కడ కూర్చొని సోడా తాగుతున్నా. సరే కానీ తాగితే చేస్తే పార్క్లోకి పోయేద్దాం. అక్కి పోదామా పార్కులోకి? తీసేయాలి నా క్యాప్. ఇద్దే పెట్టు 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 అంటావు క్యాప్. తీసేయనా? వావ్, లెమన్ జ్యూస్ తాగమంటే లెమన్ జ్యూస్ తాగకుండా వాటర్ తాగుతున్నావు. చాలా అయ్యో నయ్యే.
బ్యాగ్ తీసుకో, అక్కి చెప్పులు తీసుకో, వేసుకుంటుంది. వేసుకో వేసుకో, చెప్పులు వేసుకో. మెల్లిగా. మనం ఎప్పుడు వచ్చినాం వీడికి? చెప్పు. 3 years back. మన ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చినాము. మళ్ళా 3 years, 3 ఏంది ఇక ఇప్పుడు 4 డిసెంబర్ వస్తుంది. 4 yearsకి తీసుకొచ్చినావు మళ్ళీ నన్ను. ఇట్లనే పోతాం వస్తాం కానీ ఒక్కసారన్నా తీసుకురమ్మంటే. ఇక ఆకర్ష ఇక నాన్న ఇప్పుడు తీసుకొచ్చిండ నిన్ను పార్క్కి. 1 hour later. పార్క్కి ఇక మేము ఇంటికి అయితే పోతున్నాం ఇప్పుడు. ఇక పార్కులో కొంచెం సేపు అయితే ఉన్నాము. ఇక ఉండి అక్కడ కొన్ని ఫొటోస్ దిగినాము. ఇక మేము సెల్ఫీలు దిగినాము. ఇంకా మమ్మల్ని దించడానికి వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇక మమ్మల్ని అయితే ఆకర్ష ఫోటోలు దించింది మా ఇద్దరిని. ఆకర్ష ఫస్ట్ టైం దించింది ఫోటోలు, కానీ మంచిగా దించింది అసలు ఫోటోలు. ఎందుకు ఏడుస్తున్నావే బండి మీద? తీసుకున్నా మధ్యలో కూర్చోనా నీ బాధ. ఇట్లా మీద కూర్చుంటే మంచిగా ఉంది కదా. ఓకేనా? దాని పైనుంచి వచ్చినాయి ఒక వాటర్, గడ్డి అంత ఇట్లా పట్టి. బాయ్ బాయ్. ఇప్పుడు మీ బాధ ఏందో చెప్పే. ఎందుకోసం వెయిట్ చేసిరు ఇప్పటిదాకా? ఎటు పోయింది ఆకర్ష? రాలేదు. A few minutes later. ఆకర్ష వచ్చేసింది. వెయిటింగ్ ఆకర్ష కోసం అప్పటి నుంచి అందరూ. వచ్చిందా? అక్కి ఎవరు? హాయ్. ఎడిక్తారు చెప్పులు గీనా చెప్పులు జాగా తెలుసు కదా. కాలు అయితే ఉంది ఇంటికి వచ్చేసినాము ఇప్పుడైతే. బండి మీద మేము ఉండే దగ్గర నుంచి ఈడికి ఎంత అంటే 90 కిలోమీటర్లు ఉంటుంది. 90 కిలోమీటర్లు బండి మీద వచ్చే వరకు అయింది మా పని. ఇప్పుడు వచ్చినాం ఇంటికైతే. తినాలి ఇప్పుడు, ఆకలి అవుతుంది. 1 hour later. మేము ఎల్లారెడ్డికి వచ్చినాము ఇప్పుడు. మా ఆయనకైతే డ్రెస్ తీసుకుందామని వచ్చినాము. దీపావళికి పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా. మా వాళ్ళు అయితే మాకు బట్టలు పెడతామని అన్నారు. ఇక నాకు ఆకర్షకైతే వాళ్ళే తీసుకున్నామని చెప్పారు. ఇక మా ఆయనకు బట్టలు సైజ్ తెలియదు కాబట్టి వాళ్ళే తీసుకోమని చెప్తే ఇక ఇప్పుడైతే షాపింగ్కి వచ్చినాము. అక్కడ అంతా తీసుకునే టైం లేకుండే, అందుకే ఇక ఇక్కడికి వచ్చి ఇక ఇప్పుడు తీసుకుంటున్నాము.
ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బేకరీకి వచ్చినాము. మా మమ్మీ బర్త్డే అని చెప్పిన కదా, కేక్ తీసుకోవడానికి అయితే బేకరీకి వచ్చినాము. ఇంకా షాపింగ్ ఇప్పుడు అయిపోయింది. కేక్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. నైట్ అయిపోయింది. ఇప్పుడు బేకరీలో వీడియో తీయాలంటే నవ్వొస్తుంది, ఎవరైనా చూస్తారని. అయినా సరే తీస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంటికి పోయినాక అయితే బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి. నార్మల్గా ఏం లేవు, కేక్ కట్ చేస్తాం మమ్మీతోటి అంతే. ఇంకా ఏదో ఈసారి మమ్మీ బర్త్డేకి నేను వచ్చినా కాబట్టి కేక్ కట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే చూడండి ఫ్రెండ్స్. One hour later. మరి 2 కిలోలు 3 కిలోలు కావాలి. ఇట్లా ఇంకా కావాలండి. హ్యాపీ బర్త్డే టు యూ అను హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు. వావ్, బాగుందా? తింటావా నువ్వు? ఇంకో లైట్ అది కేక్ గురించి అండి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే రోజు అనకు. కట్ చేస్తావా? వద్దు వద్దు, అది అట్లా అట్లా అది దాన్ని ముట్టి ముట్టి ముట్టి. అక్కి రియాక్షన్ చూడాలి ఇప్పుడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ అమ్మమ్మను. వావ్, పోయింది. కట్ చేయరా అక్కి, కట్ చేపి, కొచ్చి. వావ్, సూపర్. అక్కి ఇది చూడు నాన్న, ఆకర్ష నీ బర్త్డే రోజుకి ఇట్లా కట్ చేయాలి, ఓకేనా? ఈ రోజు కాదు. కేక్ తిను, తిని పెట్ట. ప్లాస్టిక్ ఒక్కసారి తినవా కేక్? వావ్, సూపర్. తిను తిను తిను. కేక్ తింటుంది అక్కి రోజు అమ్మమ్మ బర్త్డే అని. అమ్మమ్మకి తినిపి, అమ్మమ్మకి తినిపి. ఆవేట అమ్మమ్మకు పెట్ట, ఆవేట. వావ్, నువ్వు చేతుంది పెడతావే. పెట్టు. ఇంకేం అక్కి ఎందుకు ఉన్నా ఎంత కట్టబడుతుంది దానికి పెట్టి. పూసుడు పూసుడు కాదు. అమ్మో, పూస్తుందని భయపడుతుంది. ఓకే చల్, ఫోటోలో పోజ్ ఇస్తుంది. జరుగు. ఇట్లా పెట్టు. కేజీలు తీస్తాలే లాస్ట్ ఇట్లా ఇట్లా అది తీసేస్తా. ఇట్లా పెట్టు. సెకండ్స్ మీరిద్దరే చూసుకోరు, ఇటు చూడకూరు. ఇది చూడు మమ్మీ. ఉట్టిగా నిలబడు, ఫోటో తీస్తే. నిలబడు రాకి. ఇగో 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 మీ ఫ్యామిలీ ఉండని ఉండని కూర్చో, ఉండని. నీళ్ళ పెట్టే కింద. ఇగో 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 ఏ పైన చూడు. పెద్ద హర్షకి పెట్టాలా? బయట కూర్చో. ఆకర్ష ఈరోజు కేక్ కోసం చూస్తుంది నుంచే. కేక్ టేస్ట్ నచ్చినట్టు. ఖర్చుకి ఇచ్చేసి కర్ష
ఎవరికి వాళ్ళకి పెట్టేసి ఇచ్చేసేయు బటర్ స్కాచ్. పైనాపిల్ తీసుకున్నామన్నా ఆమె పెద్ద తీసుకో. ఆకర్ష అందరికి ఇచ్చేసేయి. అవకాశం ఇయ్యదు ఏది ఏది కూర్చుండబెట్టు ఫస్ట్. మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇక మేము ఈరోజే వచ్చినాము వీడికి. ఇక వచ్చిన తర్వాత నైట్ అయితే ఇక కేక్ కట్ చేపిద్దామని మా మమ్మీతో కేక్ కట్ చేయించినాము. ఇక బర్త్డే అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే ఇక రేపు దీపావళి వ్లాగ్ చేస్తాను, నెక్స్ట్ వ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే చూసేసారు కదా. బాయ్ ఫ్రెండ్స్.